మామ ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా వచ్చేసి మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, రవణ కెరియర్లో హయ్యెస్ట్ అయిందా లేదా, ఇంతకీ ఈ సినిమా ఊరామాస్ నెంబర్ పెట్టిందా లేదా అనే వాటి గురించి ఈ ఇరుముడి సినిమా డే 1 కలెక్షన్ వీడియోతో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇంకో 10 మంది ఇరుముడి సినిమాకి మొదటి రోజు ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఛానల్ కొత్తగా వస్తే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం సోదంతా ఆపేసి ఇరుముడి సినిమా కలెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈ సినిమా యొక్క ఆక్యుపెన్సీ చూసుకుందాం. ఈ సినిమాకి వచ్చేసి మార్నింగ్ 8 AM షోస్ వేశారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ సినిమాకి కొన్ని 8 AM షోస్ వేశారు. ఆంధ్రాలో అయితే మాత్రం చాలా వరకు 8 AM షోస్ వేశారు. అయ్యి అయితే ఓవరాల్గా 90% ఫుల్స్ అయ్యి మంచి నెంబర్ పెట్టింది. ఒక్క ఈ సినిమా మార్నింగ్ షోస్ తోటి దాదాపు 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత 11 షోస్కి అయితే మాత్రం కొంచెం జంప్ అవుతూ దాదాపు 85% వరకు ఆక్యుపెన్సీ. ఇక మ్యాట్నీ షోలకు వచ్చేలోపు 90 నుంచి 95%, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేలోపు చాలా సార్లు హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టింది ఇరుముడి సినిమా. ఇక ఓవరాల్ గా డే 1 మొత్తం మీద ఓన్లీ ప్రీ బుకింగ్స్ తోటే ఈ సినిమా వచ్చేసి దాదాపు 10.5 కోట్ల వరకు షేర్ పెట్టిందనమాట. అంటే ఈ సినిమా 20 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. ఇక ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ బాగుంటే ఈ నెంబర్ వచ్చేసి 25 కోట్ల వరకు వెళ్తుంది. అదైతే మాత్రం రవణ కెరియర్ లో హైయెస్ట్ అని చెప్పొచ్చు. రవణ కెరియర్ లో హైయెస్ట్ నెంబర్ అంటే 12 కోట్ల సినిమా అని చెప్పొచ్చు. అది ధమాకా. ఈ సినిమా వచ్చేసి ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ని నమోదు చేస్తుంది. ఇక నైజాంలో ఈ సినిమాను వచ్చేసి 9 కోట్ల కొనుక్కోగా ఈ సినిమా మొదటి రోజు 2.8 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఈ సినిమా అయితే ఊరామాస్ నెంబర్ పెట్టింది. ఇంకా ఇక్కడ జస్ట్ 6 కోట్లు వస్తే చాలు హిట్ అయిపోతుంది. ఇక సీడెడ్ లో వచ్చేసి ఈ సినిమా వచ్చేసి ఒక క్లాస్ సినిమా అయినా సరే ఈ సినిమాకి వచ్చేసి అక్కడ బిజినెస్ అయితే 6.5 కోట్ల వరకు జరిగింది. ఈ సినిమా డే 1 1.8 కోట్లు కలెక్ట్ చేయగా ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ లో ఇక్కడ 4.6 కోట్లు కలెక్ట్ చేస్తే సీడెడ్ లో కూడా హిట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు 2 కోట్ల వరకు ఉంటే ఈ సినిమా డే 1 దాదాపు 90 లక్షల వరకు కలెక్ట్ చేసి ఊరామాస్ నెంబర్ పెట్టింది. ఇక నెక్స్ట్ గుంటూరులో వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల వరకు ఉండగా ఈ సినిమా డే 1 దాదాపు 1,20,00,000 వరకు పెట్టింది. ఇక నెక్స్ట్ ఒంగోలులో అయితే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్ల వరకు ఉంటే డే 1 80 లక్షలు కలెక్ట్ చేసి మంచి నెంబర్ పెట్టింది. ఇక బెజవాడలో వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.2 కోట్ల వరకు ఉండగా ఈ సినిమా మొదటి రోజే 1.4 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో ఇంకో వచ్చేసి 5.8 కోట్లు కలెక్ట్ చేస్తే బెజవాడలో కూడా ఈ సినిమా హిట్ అయిపోయినట్టే. ఓవరాల్గా తిరుగు పరంగా అయితే మాత్రం ఈ సినిమాని వచ్చేసి దాదాపు 40 కోట్ల వరకు ఈ సినిమా నమ్మగా కేవలం డే 1 ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో మరో 30 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు హిట్ అయిపోతుంది. ఇక ఓవర్సీస్లో వచ్చేసి ఈ సినిమా డే 1 దాదాపు 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. ఓవరాల్గా డే 1 25 కోట్లతోటి ఈ సినిమా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా మరో 30 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. రాబోయే 2 రోజుల్లో హిట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా ప్రాఫిట్స్లోకి రాబోయే 2 రోజుల్లో వెళ్ళిపోబోతుంది. ఇది ఇరుముడి సినిమా డే 1 కలెక్షన్. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లాంగ్ రన్లో 50 కోట్లు కొడుతుందో లేదో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.